ఓకే, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, కేఎన్ఎం గౌడ్ డిగ్రీ కాలేజ్, మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్ అండ్ తెలంగాణ స్టేట్. ఓకే, ఓకే. టుడే అవర్ క్లాస్ ఈజ్ ఫర్ BSc students, BSc second year students, for fourth semester. Today our topic is development of embryo sac or female gametophyte. నే పిండకోశం యొక్క అభివృద్ధి లేదా స్త్రీ సంయోగ బీజం అభివృద్ధి అంటాం. ఓకేనా? మరి స్త్రీ సంయోగ బీజం అభివృద్ధి లేదా డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ నేర్చుకోవాలి అంటే బిఫోర్ దట్ మీకు అసలు ఎంబ్రియో శాక్ అంటే ఏంటి, ఓకే, యాంజియోస్పెమ్స్లో ఉన్నటువంటి ఎంబ్రియో శాక్ అనేది దాని స్ట్రక్చర్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఐడియా ఉండాలి. ఓకేనా? నేను దాన్ని ఒకసారి మీకు రికాల్ చేస్తాను, ఒకసారి గుర్తు చేస్తాను మీకు ఎట్లా ఉంటుంది అన్నదాన్ని. ఓకే, చూడండి. స్ట్రక్చర్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్, పిండకోశం యొక్క నిర్మాణము, ఫిమేల్ గ్యామెటోఫైట్ ఫిమేల్ గ్యామెటోఫైట్ యొక్క స్ట్రక్చర్. మరి పిండకోశం యొక్క నిర్మాణంలో చూసినట్లయితే మీకు కనిపిస్తుంది కదా, అంటే ఇది రఫ్లీ గీశాను, బట్ మీకు ఒకసారి గుర్తు చేద్దాం, నోటీస్ చేద్దాం అనే ఉద్దేశం అంతే. ఓకే, మరి దీని యొక్క నిర్మాణంలో చూసినట్లయితే మనకు 7 cells and 8 nuclei is present. ఓకే, 7 cells and 8 nuclei is present. చూడండి, in the micropyle region, the upper region, you see the 3 cells. Okay, the middle one is the egg cell. The surrounded or the beside cells are the synergids. అంటే మధ్య భాగంలో ఉన్నటువంటి కణం ఏంటిది? స్త్రీబీజ కణము. దానికి ఇరువైపులా ఉన్నటువంటివి సహాయ కణాలు. ఓకే, మరి ఈ స్త్రీబీజ కణాన్ని అదేవిధంగా సహాయ కణాలని కలిపి స్త్రీబీజ పరికరము అంటారు, ఎగ్ ఆపరేటర్స్ అంటాం. ఈ మిడిల్లో ఉన్నది ఏంటిది? స్త్రీబీజ కణం, ఎగ్ సెల్. ఇవి రెండు సైనర్గిడ్స్, సహాయ కణాలు. ఓకే, ఈ మూడింటిని కలిపి ఏమంటాము అంటే ఎగ్ ఆపరేటర్స్ అంటాం. ఓకే, యు ఆర్ ఆల్రెడీ నో దిస్, బట్ ఒకసారి గుర్తు చేస్తాం. ఇది చూడండి, ఇన్ ద చలాజా ఆర్ కలాజా వాట్ ఎవర్, ఇన్ ద చలాజా రీజన్ యు సీ ద యాంటీపోడల్ సెల్స్. దీస్ ఆర్ 3. ఓకే, చలాజా రీజన్లో ఎన్ని ఉన్నాయి? 3 ప్రతిపాదక కణాలు ఉన్నాయి. ఓకే, 3 ప్రతిపాదక కణాలు ఉన్నాయి. ఓకే, ఇన్ ద మిడిల్ రీజన్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ యు సీ ద డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియై. ఓకే, 2 న్యూక్లియస్ మనకు కనపడుతున్నాయి, డిప్లాయిడ్ సెకండరీ న్యూక్లియై. ద్వయస్థితిలో ఉన్నటువంటి ద్వితీయ కేంద్రకాలు అనేవి మనకు కనిపిస్తుంటాయి. టోటల్లీ సెల్స్ ఎన్ని ఉన్నాయి? 8. ఓకే, 7 cells ఉంటాయి, 8 nuclei ఉంటాయి. 7 cells and 8 nuclei is present in the embryo sac. ఓకే, నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే యాంజియోస్పెమ్స్ యొక్క డెవలప్మెంట్లో చూసినట్లయితే, దాని యొక్క ఎంబ్రియో శాక్లో చూసినట్లయితే ఎగ్ ఆపరేటర్స్, అదేవిధంగా సెకండరీ న్యూక్లియై అండ్ యాంటీపోడల్ సెల్స్ ఉంటాయి. ఓకే, అదేవిధంగా 7 cells అండ్ 8 nuclei is present. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ చూద్దాం. డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్లో చూసినట్లయితే చూడండి, డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్, పిండకోశం వృద్ధి లేదా అభివృద్ధి, ఫిమేల్ గ్యామెటోఫైట్ యొక్క డెవలప్మెంట్ అని కూడా అంటాం దాన్ని. ఓకే, స్త్రీ సంయోగ బీజం అభివృద్ధి అన్న, పిండకోశం యొక్క అభివృద్ధి అన్న ఒక్కటే. ఓకే, మరి ఆల్రెడీ ఐ టోల్డ్ యూ ద ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్. ద ఎంబ్రియో శాక్లో చూసినట్లయితే ఎన్ని ఉంటాయని చెప్పాను? 7 celled and 8 nucleated. ఓకే,
7 సెల్డ్ అండ్ 8 న్యూక్లియేటెడ్. ఓకే, దీంట్లో మరి డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియోస్ శాక్ విషయానికి వచ్చినట్లయితే, పిండకోశం యొక్క అభివృద్ధి విషయానికి వచ్చినట్లయితే మనకు 3 విధాలుగా పిండకోశం యొక్క అభివృద్ధి అనేది జరుగుతుంది. ద ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్ ఈజ్ ద 3 టైప్స్. ఓకే, ఇన్ దట్ చూడండి, ఒకటి మోనోస్పోరిక్. ఓకే, మోనోస్పోరిక్, అదేవిధంగా బైస్పోరిక్ అండ్ టెట్రాస్పోరిక్. మోనోస్పోరిక్ అండ్ బైస్పోరిక్ అండ్ టెట్రాస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్స్ డెవలప్మెంట్స్. అంటే 3 టైప్స్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఓకే, దాంట్లో ఇప్పుడు చూడండి, ఏకసిద్ధ బీజవర్ధక రకం, ద్విసిద్ధ బీజవర్ధక రకం, చతుస్సిద్ధ బీజవర్ధక రక పిండకోశం. ఓకే, ఏకసిద్ధ బీజవర్ధక రకాన్ని ఏమంటాం? మోనోస్పోరిక్ ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్. ద్విసిద్ధ బీజవర్ధక రకాన్ని బైస్పోరిక్ ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్. చతుస్సిద్ధ బీజవర్ధక రకాన్ని టెట్రాస్పోరిక్ ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్ అంటాం. ఓకే, మరి టుడే వీఆర్ డిస్కసింగ్ ద first of all we are discussing about the monosporic embryo sac development. ఏకసిద్ధ బీజ వర్ధక పిండకోశం అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇన్ దిస్ టైప్ ఓన్లీ వన్ ఆఫ్ ది 4 మెగాస్పోర్స్ మోనోస్పోరిక్ డెవలప్మెంట్లో ఏం జరుగుతుంది అంటే, దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్పోర్ మదర్ సెల్ ఏమవుతుంది అంటే అండర్గోస్ టు ద మియాటిక్ డివిజన్ అండ్ ఫార్మ్ ద 4 tetrads. In that 3 nuclei or 3 cells are disappear, 1 nuclei is active in stage and undergoes to the divisions and develop as a embryo sac. అంటే ఇప్పుడు ఫస్ట్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఇదేంటి అంటే మెగాస్పోర్ మదర్ సెల్. ఈ మెగాస్పోర్ మదర్ సెల్స్లో ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ మియాటిక్ డివిజన్, క్షయకణ విభజన అనేది జరుగుతుంది. ఓకేనా? ఆఫ్టర్ మియాటిక్ డివిజన్, క్షయకణ విభజన ఫలితంగా ఎన్ని న్యూక్లియై ఫామ్ అవుతాయి? 4 న్యూక్లియై ఫామ్ అవుతాయి. ఓకే, ఇన్ దట్ 4 న్యూక్లియై ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 1 2 3 4. ఓకే, అంటే ఫస్ట్ స్థూల సిద్ధ బీజ మాతృకణంలో క్షయకణ విభజన జరగడం ఫలితంగా 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఈ 4 స్థూల సిద్ధ బీజాల్లో పైవైపు ఉన్నవి అంటే ఏంటివి? అండద్వారం వైపు ఉన్నటువంటివి. ఇన్ ద మైక్రోఫైల్ రీజన్ ఆఫ్ ది మెగాస్పోర్స్ ఆర్ డీజెనరేటెడ్. ఓకే, డీజెనరేటెడ్ అంటే ఇక్కడ అండద్వారం వైపు ఉన్నటువంటి 3 న్యూక్లియస్ ఏవైతే ఉన్నాయో అవి క్షీణించిపోతాయి. ఓకే, చలాజా వైపు ఉన్నటువంటి న్యూక్లియై ఏదైతే ఉందో ఇది మాత్రమే యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. ఈ సింగిల్ న్యూక్లియై ఏదైతే ఉందో ఇది టోటల్ ఎంబ్రియో శాక్ యొక్క డెవలప్మెంట్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఓకే, అంటే ఇక్కడ సింగిల్ న్యూక్లియై పాల్గొంటుంది కాబట్టి టోటల్ ఎంబ్రియో శాక్ యొక్క డెవలప్మెంట్లో దీన్ని ఏమన్నారు అంటే మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్, ఏకసిద్ధ బీజ వర్ధక రక పిండకోశ అభివృద్ధి. ఓకే ఓకే ఇక్కడ స్థూల సిద్ధ బీజ మాతృకణంలో క్షయకణ విభజన జరుగుతుంది. క్షయకణ విభజన ఫలితంగా 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడ్డప్పటికీ 4 స్థూల సిద్ధ బీజాల్లో అండద్వారం వైపు ఉండేటువంటి 3 క్షీణించిపోతాయి. అదేవిధంగా చలాజా వైపు ఉన్నటువంటి ఒకే ఒక కేంద్రకం ఏదైతే ఉందో, ఒకే ఒక కణం ఏదైతే ఉందో, అది స్థూల సిద్ధ బీజ కణం ఏదైతే ఉందో అది యాక్టివ్ స్టేట్లో ఉండి అది పిండకోశం యొక్క అభివృద్ధిలో పాల్గొంటుంది. ఓకే, అంటే ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్ అండర్గోస్ టు ద మియాటిక్ డివిజన్ అండ్ ఫార్మ్ ద 4 మెగాస్పోర్స్. ఇన్ దట్
the microfilar region of the 3 nuclei are disappeared and chelazal region of the single nuclei undergoes to the further divisions and form the embryo sac. Okay, the single nuclei is involving the embryo sac development, so we call this monosporic type of the embryo sac. Okay, అంటే ఒకే ఒక స్థూల సిద్ధ బీజం అనేది ఎంబ్రియో శాక్ యొక్క అభివృద్ధిలో పాల్గొంటుంది కాబట్టి దీన్ని ఏమని చెప్పాము, ఏకసిద్ధ బీజ వర్ధకరక పిండకోశము. ఓకే, మరి నెక్స్ట్ ద్విసిద్ధ బీజ వర్ధక పిండకోశం. ఓకే, మరి ద్విసిద్ధ బీజ వర్ధక రక అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏకసిద్ధ బీజ వర్ధక రకం అని చెప్పాను కదా. ఏకసిద్ధ బీజ వర్ధక రక పిండకోశంలో మళ్ళీ టైప్స్ ఉన్నాయి. ఓకే, అంటే ఇప్పుడు పిండకోశం యొక్క అభివృద్ధిలో 3 రకాలు ఉంటాయని చెప్పాను. 3 విధాలుగా పిండకోశం అనేది అభివృద్ధి చెందుతుంది. ఒకటి ఏకసిద్ధ బీజ వర్ధక రకం, ద్విసిద్ధ బీజ వర్ధక రకం, చతుసిద్ధ బీజ వర్ధక రకం. ఓకే, కాబట్టి ఇప్పుడు అసలు మరి ద్విసిద్ధ బీజ వర్ధక రకం అంటే ఏంటో ఇప్పుడు నేర్చుకుందాము. తర్వాత రేపు ఎగ్జాంపుల్స్ ఏంటివో ఫర్దర్గా నెక్స్ట్ చెప్తాను. ఓకే, ఇప్పుడు ద్విసిద్ధ బీజ వర్ధక పిండకోశం, బైస్పోరిక్ ఎంబ్రియో సాక్ డెవలప్మెంట్. ఓకే, ఇక్కడ మెగాస్పోర్ మదర్ సెల్, ఇక్కడ చూడండి, మెగాస్పోర్ మదర్ సెల్ అండర్గోస్ టు ద మియాటిక్ డివిజన్. ఇక్కడ మన పైన ఏమైంది మోనోస్పోరిక్లో, ఇక్కడ మియాటిక్ డివిజన్లో 2 స్టెప్స్ ఉంటాయండి. మియాటిక్ డివిజన్ 1, మియాటిక్ డివిజన్ 2. సో ఈ మియాటిక్ డివిజన్ 1, 2 కంప్లీట్గా జరిగితే మెగాస్పోర్ మదర్ సెల్ నుంచి 4 మెగాస్పోర్స్ అనేవి వస్తాయి. ఓకే, మదర్ సెల్ నుంచి 4 మెగాస్పోర్స్ అనేవి వస్తాయి. కానీ ఇక్కడ బైస్పోరిక్లో చూడండి, ఇక్కడ ఇన్కంప్లీట్ డివిజన్ అనేది జరుగుతుంది. అంటే మియాటిక్ డివిజన్ అనేది కంప్లీట్గా జరగలేదు, క్షేకణ విభజన అనేది పూర్తిగా జరగలేదు. జరగకపోవడం ఫలితంగా ఇక్కడ 2 సెల్స్ అనేవి ఫామ్ అయ్యాయి. వాటిని ఏమంటామంటే డయాడ్ లేదా ద్వికము అంటాం. యాక్చువల్గా ఇదే కంప్లీట్గా జరిగి ఉంటే మనకు పైన ఏకసిద్ధ బీజ వర్ధక రకంలో లాగా 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడి ఉండేవి. కానీ ఇక్కడ ఏమైంది అంటే క్షేకణ విభజన 1, క్షేకణ విభజన 2 స్టెప్స్ ఉంటాయి కదా క్షేకణ విభజనలో. ఇక్కడ క్షేకణ విభజన 1 జరుగుతుంది, కానీ క్షేకణ విభజన 2 అంటే మియాటిక్ డివిజన్ 2 అనేది జరగదు. అంటే మియాటిక్ డివిజన్ అనేది మామూలుగా మీరు క్షేకణ విభజన మళ్ళీ అటుపోతే అటు టాపిక్ డైవర్ట్ అవుతుంది. కానీ మియాటిక్ డివిజన్లో ఏం జరుగుతుంది, మియాటిక్ డివిజన్ 1, మియాటిక్ డివిజన్ 2 అనేవి ఉంటాయి, 2 స్టెప్స్ ఉంటాయి. మియాటిక్ డివిజన్ 2 అనేది ఈక్వల్ టు ద మైటాసిస్. ఓకే, అంటే మీరు ఒకసారి దాన్ని రిఫర్ చేసుకుంటే మీకు ఇది అర్థమవుతుంది. మియాటిక్ డివిజన్ 1, మియాటిక్ డివిజన్ 2 ఉంటుంది. ఈ మియాటిక్ డివిజన్ 2 అనేది దీంట్లో జరగదు. అంటే క్షేకణ విభజనలో 2 స్టెప్స్ ఉంటాయి. క్షేకణ విభజన 1, క్షేకణ విభజన 2 ఉంటుంది. ఇక్కడ క్షేకణ విభజన 1 మాత్రమే జరగటం ఫలితంగా ఇక్కడ ఏర్పడినటువంటి కేంద్రకాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏమంటామంటే ద్వికము, డయాడ్స్ అంటాం. ఏమంటాం, ద్వికము, డయాడ్స్ అంటాం. ఈ డయాడ్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఏర్పడినటువంటి డయాడ్స్లో ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్టెప్ చూడండి, ఇక్కడ ఇన్ ద మైక్రోఫైలర్ రీజన్ ఆఫ్ ది డయాడ్ ఈజ్ డిజపియర్ ఆర్ డీజెనరేటెడ్. ఏమైంది, మైక్రోఫైలర్ రీజన్ అండద్వారం వైపు ఉండేటువంటి ద్వికణం ఏదైతే ఉందో అది క్షీణించిపోతుంది. నెక్స్ట్ చలాజా వైపు ఉండేటువంటి ద్వికము, దాన్ని ఏమంటాం డయాడ్. ఈ సెల్ ఏదైతే ఉందో ఇది ఫర్దర్గా డివిజన్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా, ఇది అంటే ఇక్కడ ఎట్లా ద్వికము అనేది ఇక్కడ ఎంబ్రియో సాక్ యొక్క డెవలప్మెంట్లో పాల్గొంటుంది కాబట్టి దీన్ని ఏమన్నాము, బైస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియో సాక్ డెవలప్మెంట్. ద్విసిద్ధ బీజ వర్ధక రకానికి చెందిన పిండకోశ అభివృద్ధి. అంటే ద్వికం స్టార్టింగ్ పాయింట్. దీంట్లో ఫస్ట్ దాంట్లో ఏంటిది, ఒకే ఒక సింగిల్ న్యూక్లియై ఉంది కాబట్టి దాన్ని ఏకసిద్ధ బీజ వర్ధకాన్ని. ఇక్కడ ద్వికం పాల్గొంటుంది కాబట్టి దీన్ని ద్విసిద్ధ బీజ వర్ధక రక పిండకోశం అన్నాం.
నెక్స్ట్ చతుస్సిద్ధ బీజ వర్ధక రక పిండకోశం. ఇక్కడ చూడండి, చతుస్సిద్ధ బీజ వర్ధక రక పిండకోశం, టెట్రాస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియోసాక్ డెవలప్మెంట్. మీకు ఇప్పుడు ఆ పైనవి రెండు చూసిన తర్వాత దీంట్లో ఏం జరిగిందన్నది మీకు క్లియర్గా అర్థమైంది. ఓకేనా? ఇక్కడ చూడండి, మెగాస్పోర్ మదర్ సెల్. ఓకే, మెగాస్పోర్ మదర్ సెల్, స్థూల సిద్ధ బీజం మాతృకణం. ఓకే, మియాటిక్ డివిజన్ 1 2 న్యూక్లియై ఫామ్ అయింది. మియాటిక్ డివిజన్ 2 అంటే క్షేకణ విభజనలో 2 స్టెప్స్ ఇవి ఉన్నటువంటి ఒక క్షేకణ విభజన ఒక్కసారే జరుగుతుంది. మెగాస్పోర్ మదర్ సెల్లో క్షేకణ విభజన ఎన్నిసార్లు జరుగుతుంది? ఎక్కడైనా కానీ, ఇప్పుడు ఏకసిద్ధ బీజవర్ధక రకం కావచ్చు, ద్విసిద్ధ బీజ కావచ్చు, చతుసిద్ధ బీజవర్ధక రకం కావచ్చు, దాంట్లో క్షేకణ విభజన ఎన్నిసార్లు జరుగుతుంది? ఒక్కసారే జరుగుతుంది. కానీ దాంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఆ క్షేకణ విభజనలో 2 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ ఒక స్టెప్ ఫలితంగా 2 కేంద్రకాలు ఏర్పడతాయి. తర్వాత సెకండ్ స్టెప్ ఫలితంగా ఏమవుతుంది? 4 కేంద్రకాలు అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, అంటే ఇక్కడ మీరు పైదానికి ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏంటిది? ఏకసిద్ధ బీజవర్ధక రకంలో ఏమైంది? కేంద్రక విభజన, కణద్రవ్య విభజన అనేది జరిగింది. ఇక్కడ చూడండి, కేంద్రక విభజన జరిగింది కానీ కణద్రవ్య విభజన అనేది జరగలేదు. సో కాబట్టి ఏమైంది? 4 కేంద్రకాలు అనేవి ఒకే కణంలో ఉన్నాయి. ఒక కణంలో 4 న్యూక్లియై, ఇన్ సింగిల్ సెల్ 4 న్యూక్లియై ఈజ్ ప్రెజెంట్. ఒక కణంలో 4 కేంద్రకాలు అనేవి ఉన్నాయి. ఈ విధంగా ఉంటే దాన్ని ఏమంటామంటే సీనోమెగాస్పోర్. ఏమంటాం? సీనోమెగాస్పోర్, సంయుక్త స్థూల సిద్ధ బీజము. ఇప్పుడు ఈ సంయుక్త స్థూల సిద్ధ బీజం అనేది ఏం చేస్తుంది? ఎంబ్రియోసాక్ ఒక డెవలప్మెంట్లో పాల్గొంటుంది. ఓకే, కాబట్టే దీన్ని ఏమంటాము అంటే టెట్రాస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియోసాక్ డెవలప్మెంట్, చతుస్సిద్ధ బీజ వర్ధక రక పిండకోశ అభివృద్ధి. ఓకే, అర్థమైందా? ఫస్ట్ది ఏకసిద్ధ బీజవర్ధక రకం, సెకండ్ వన్ వచ్చేసి ద్విసిద్ధ బీజవర్ధక రక పిండకోశం, థర్డ్ వన్ వచ్చేసి చతుస్సిద్ధ బీజవర్ధక రక పిండకోశం. దీంట్లో ఏమైంది? 4 న్యూక్లియై అనేది ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ ఏమైంది? కణద్రవ్య విభజన అనేది జరగకపోవటం ఫలితంగా 4 న్యూక్లియై అనేది ఒకే స్పోర్లో ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమన్నాం? సీనోమెగాస్పోర్ అన్నాము. ఈ సీనోమెగాస్పోర్ ఏదైతే ఉందో పిండకోశం యొక్క అభివృద్ధిలో పాల్గొంటుంది. ఓకే, ఇది అంటే డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియోసాక్లో పిండకోశం యొక్క అభివృద్ధిలో 3 ఉన్నాయి. ఏంటిది? మోనోస్పోరిక్, బైస్పోరిక్ అండ్ టెట్రాస్పోరిక్. ఓకే, మోనోస్పోరిక్లోనేమో సింగిల్ న్యూక్లియై పాల్గొంటుంది, బైస్పోరిక్లోనేమో డయాడ్ పాల్గొంటుంది, అదేవిధంగా టెట్రాస్పోరిక్లోనేమో సీనోమెగాస్పోర్ అనేది పాల్గొంటుంది. ఓకేనా? ఇది నెక్స్ట్ మరి డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియోసాక్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియోసాక్ డెవలప్మెంట్ చూద్దాం. ఇప్పటివరకు మనం ఫస్ట్ ఎంబ్రియోసాక్ అంటే ఎట్లా ఉంటుంది, దాని యొక్క స్ట్రక్చర్ జస్ట్ మీకు రీకాల్ చేసినది. నెక్స్ట్ ఎంబ్రియోసాక్ అంటే ఏంటిదో చూసినాం, ఎంబ్రియోసాక్ ఎట్లా ఉంటుందో చూసినాం. ఓకే, దాంట్లో మరి టైప్స్ ఆఫ్ ది అంటే డెవలప్మెంట్లో ఎంబ్రియోసాక్ డెవలప్మెంట్లో 3 రకాలుగా జరుగుతుంది. ఒకటి మోనోస్పోరిక్, బైస్పోరిక్ అండ్ టెట్రాస్పోరిక్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మోనోస్పోరిక్ అంటే ఏకసిద్ధ బీజవర్ధక రక పిండకోశం యొక్క అభివృద్ధిలో మళ్ళీ మనకు 2 ఎగ్జాంపుల్స్, మెయిన్ ఎగ్జాంపుల్స్ ఉన్నవి. అవి పాలీగోనం రకం, ఈనోతీరా రకం. పాలీగోనం రకం అండ్ ఈనోతీరా రకానికి చెందినటువంటి పిండకోశం యొక్క అభివృద్ధి చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోనోస్పోరిక్ టైప్ లేదా ఏమనం ఏకసిద్ధ బీజవర్ధక రకంలో పాలీగోనం రకం, అదేవిధంగా ఈనోతీరా రకానికి చెందినటువంటి పిండకోశం యొక్క అభివృద్ధి. ఓకే, ఇప్పుడు చూద్దాం పాలీగోనం రకానికి చెందినటువంటి పిండకోశం యొక్క అభివృద్ధిలో ఏం జరుగుతుంది, ఎట్లా న్యూక్లియై అనేది ఫామ్ అవుతుంది. ఓకే,
అయితే మనకు ఒకటైతే క్లియర్, మరి మోనోస్పోరిక్ టైప్లో ఏం జరుగుతుంది అన్నది తెలుసు. స్టార్టింగ్ పాయింట్ ఏంటిది? అది మెగాస్పోర్ మదర్ సెల్ అండర్ గోస్ టు ద మియాటిక్ డివిజన్ అండ్ ఫార్మ్ ద 4 megaspores. In that, the microfilar region of the 3 nuclei is disappear. Okay, only chelazal end of the nuclei is active in state and undergoes to the further divisions and form the embryo sac. ఇక్కడ ఏకసిద్ధ బీజ వర్ధక రకంలో ఏం జరుగుతుంది? స్థూల సిద్ధ బీజ మాతృకణం క్షేకణ విభజన జరగడం, క్షేకణ విభజన ఫలితంగా 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. 4 స్థూల సిద్ధ బీజాల్లో అండద్వారం వైపు ఉన్నటువంటి 3 స్థూల సిద్ధ బీజాలు క్షీణించిపోతాయి. చలాజా వైపు ఉన్నటువంటివి, ఓకే, చలాజా వైపు ఉన్నటువంటిది మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది, క్రియాత్మకంగా ఉంటుంది. ఈ క్రియాత్మకంగా ఉన్నటువంటి ఈ మెగాస్పోర్ ఏదైతే ఉందో అది ఫర్దర్గా మళ్ళీ దీంట్లో డివిజన్స్ అనేవి జరుగుతాయి. ఏం జరుగుతుంది దీంట్లో? ఈ చలాజల్ ఎండ్ ఆఫ్ ది మెగాస్పోర్ అండర్ గోస్ టు ద మైటాటిక్ డివిజన్స్, సమవిభజనలు జరుగుతాయి. ఎప్పుడైనా కానీ మనం ఒకటి గమనించండి, మదర్ సెల్స్లో 2x కండిషన్లో ఉంటుంది కాబట్టి దాంట్లో ఏం జరుగుతుంది? మదర్ సెల్స్లో మెగాస్పోర్ మదర్ సెల్ కావచ్చు, మైక్రోస్పోర్ మదర్ సెల్ కావచ్చు, దాంట్లో ఏం జరుగుతుంది? మియాటిక్ డివిజన్, క్షేకణ విభజన జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియోసాక్లో అంటే ఇక్కడ నుంచి మైటాటిక్ డివిజన్స్ జరుగుతాయి. ఓకేనా? ఇక్కడ మెగాస్పోర్ ఏమవుతుంది? దాంట్లో మెగాస్పోర్లో అంటే చలాజా వైపు ఉన్నటువంటి మెగాస్పోర్ అంటే ఫంక్షనల్గా క్రియాత్మకంగా యాక్టివ్ స్టేట్లో ఉన్నటువంటి ఈ సెల్లో ఏమవుతుందంటే సమవిభజనలు జరుగుతాయి. ఓకే, ఈ సమవిభజనలు జరగటం ఫలితంగా దాంట్లో మొదటి సమవిభజన ఫలితంగా 2 కేంద్రకాలు ఏర్పడతాయి. నెక్స్ట్ ఆ 2 కేంద్రకాల్లో ఇంకొక సమవిభజన, ఇంకొక మైటాటిక్ డివిజన్ అనేది జరుగుతుంది. జరగటం ఫలితంగా 2 కేంద్రకాల నుంచి 4 కేంద్రకాలు, 2 న్యూక్లియై నుంచి 4 న్యూక్లియై అనేది ఫామ్ అవుతుంది. ఆ మిడిల్లో చూసినట్లయితే ఏముంటుంది అంటే మిడిల్లో ఏముంటుంది? వ్యాక్యూల్, రిక్తిక అనేది ఫామ్ అయ్యి ఇక్కడ ఏర్పడినటువంటి న్యూక్లియై ఏదైతే ఉందో వాటిని ఎడ్జెస్కి నెట్టివేస్తుంది, ధృవాల వైపుకు నెట్టివేస్తుంది. ఓకే, మరి సెకండ్ మైటాటిక్ డివిజన్ ఫలితంగా 2 న్యూక్లియై నుంచి 4 న్యూక్లియై ఫామ్ అవుతుంది. నెక్స్ట్ దీంట్లో ఇంకొక సమవిభజన జరుగుతుంది. జరగడం ఫలితంగా 4 న్యూక్లియై నుంచి 8 న్యూక్లియై ఫామ్ అవుతుంది. 4 న్యూక్లియై నుంచి 8 న్యూక్లియై ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ 8 న్యూక్లియైలో ప్రతి ఎడ్జ్ నుంచి అంటే ప్రతి ధ్రువం నుంచి, ఓకే, ఇదేమో మైక్రోఫైలర్ రీజన్ అంటాము, దీన్ని చలాజల్ రీజన్ అంటాం. ఓకే, అండద్వారము చలాజా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అండద్వారం వైపు నుంచి ఒక కేంద్రకము, చలాజా రీజన్ నుంచి ఒక కేంద్రకము మిడిల్కి వచ్చేస్తాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ 3 కేంద్రకాలతో ఉన్నటువంటి శ్రీబీజ పరికరము, మధ్యలో సెకండరీ న్యూక్లియై, అదేవిధంగా చలాజా ఎండ్లో యాంటీపోడల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఓకే, చలాజా ఎండ్లో ఏమున్నాయి? యాంటీపోడల్ సెల్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మధ్యలో ఏముంది? శ్రీబీజ కణం. శ్రీబీజ కణానికి ఇరువైపులా ఏముంది? సహాయ కణాలు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సెకండరీ న్యూక్లియై చూడండి, ఒక కణంలో 2 కేంద్రకాలు అనేవి ఉంటాయి. కాబట్టి ఇక్కడ చూడండి, మళ్ళీ యాంటీపోడల్ సెల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మొత్తం ఎన్ని కణాలు ఉన్నాయి? ఎన్ని సెల్స్ ఉన్నాయి? 7 సెల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 7 సెల్స్ ఉన్నాయి. ఎన్ని న్యూక్లియై ఉన్నాయి? 8 న్యూక్లియై ఉన్నాయి. ఓకే, 7 సెల్స్ ఉన్నాయి, 8 న్యూక్లియై ఉన్నాయి. 7
కణాలు ఉన్నాయి, 8 కేంద్రకాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు 7 కణాలు 8 కేంద్రకాలతో ఉన్నటువంటి ఒక పిండకోశం ఎంబ్రియో శాక్ అనేది ఫైనల్గా ఫామ్ అయింది. ఓకే, దీన్ని పాలీగోనం రకానికి చెందినటువంటి పిండకోశం అంటాం. ఏ పద్ధతి ద్వారా ఏర్పడ్డది? మోనోస్పోరిక్ పద్ధతి లేదా ఏకసిద్ధ బీజవర్ధక రక పద్ధతి ద్వారా ఈ పాలీగోనం రకానికి చెందినటువంటి పిండకోశం అనేది ఏర్పడడం జరిగింది. అంటే ఈ పాలీగోనం రకానికి చెందినటువంటి ఈ పిండకోశం ఏదైతే ఉందో ఆవృత బీజ పిండకోశాలకు ఒక మోడల్గా చెప్పవచ్చు. అంటే ఆవృత బీజాల్లో ఉండేటువంటి పిండకోశం యాంజియోస్పెమ్స్లో మ్యాక్సిమం పిండకోశం అనేది ఎట్లా ఉంటుంది? ఇది నమూనాలాగా, ఒక సింబల్ లాగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఇది మ్యాక్సిమం యాంజియోస్పెమ్స్లో ఈ రకమైనటువంటి పిండకోశమే ఉంటుంది. 3 యాంటీపోడల్ సెల్స్ అండ్ 2 సెకండరీ న్యూక్లియై అండ్ ఒక ఎగ్ సెల్, 2 సైనర్గిడ్స్. ఓకే, ఈ విధంగా ఉండేటువంటి పిండకోశంని పాలీగోనం రకానికి చెందినటువంటి పిండకోశంగా చెప్తాం. మరి మోనోస్పోరిక్లో 2 టైప్స్ మనం చెప్పుకున్నాం. ఓకే, అయితే దీంట్లో ఫస్ట్ పాలీగోనం రకం. ఈ పాలీగోనం రకానికి చెందినటువంటి ఈ పిండకోశం యొక్క అభివృద్ధిని స్ట్రాస్బర్గర్ అనేటువంటి సైంటిస్టు పాలీగోనం డైవారికేటం, దీంట్లో పాలీగోనం డైవారికేటం అనేటువంటి స్పీసీస్లో మనకు తెలియజేయడం జరిగింది. ఓకేనా, ఎవరు అనుకున్నారు? స్ట్రాస్బర్గర్. దేంట్లో? పాలీగోనం డైవారికేటం అనేటువంటి స్పీసీస్లో తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఏకసిద్ధ బీజ వర్ధక రకం లేదా మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్లో ఇంకొకటి ఏంటి అంటే ఈనోతీరా రకానికి చెందినటువంటి పిండకోశం అభివృద్ధి. దీంట్లో చూడండి, గ్రీట్స్ అనేటువంటి సైంటిస్ట్, దేంట్లో ఈనోతీరా లామార్కియానా అనేటువంటి స్పీసీస్లో ఈ ఈనోతీరా రకానికి చెందినటువంటి పిండకోశం యొక్క అభివృద్ధిని వెలుగుచ్చడం జరిగింది. ఓకే, అంటే తన రీసెర్చ్ దాంట్లో చేసి దీంట్లో మరి ఏకసిద్ధ బీజ వర్ధక రకానికి చెందినటువంటి పిండకోశం ఉంటుంది అని తెలియజెప్పడం జరిగింది. దీంట్లో చూడండి, ఫస్ట్ మెగాస్పోర్ మదర్ సెల్ అండర్గోస్ టు ద మియాటిక్ డివిజన్ అండ్ ఫార్మ్ ద 4 మెగాస్పోర్ మదర్ సెల్స్. ఓకే, ఇన్ దట్ పాలీగోనం అండ్ ఈనోతీరా. దీంట్లో పాలీగోనం రకానికి ఈనోతీరా రకానికి డిఫరెన్షియేషన్ ఏంటో గమనించుకోండి. ఓకేనా, పాలీగోనం రకంలో ఏర్పడినటువంటి 4 మెగాస్పోర్స్లో మైక్రోఫైల్ రీజన్లో ఉన్నటువంటి 3 న్యూక్లియై అనేది డీజెనరేట్ అయిపోతుంది. మరి ఈనోతీరా రకంలో ఏం జరుగుతుంది అంటే, ఈనోతీరా రకంలో ఏం జరిగింది? చలాజా ఎండ్లో ఉన్నటువంటి 3 న్యూక్లియై ఏదైతే ఉందో అది డిజెనరేట్ అయిపోతుంది. మరి ఇక్కడ యాక్టివ్గా క్రియాత్మకంగా ఉన్నటువంటి న్యూక్లియై ఏంటిది? మైక్రోఫైల్ రీజన్లో ఉన్నటువంటి న్యూక్లియై. ఇక్కడ మైక్రోఫైల్ రీజన్లో ఉన్నటువంటి మెగాస్పోర్ ఏదైతే ఉందో అది ఫంక్షనల్గా ఉంటుంది, క్రియాత్మకంగా ఉంటుంది. అంటే ఇక్కడ స్థూల సిద్ధ బీజ మాతృకణంలో క్షేకణ విభజన జరిగిన తర్వాత 4 స్థూల సిద్ధ బీజాలు ఏర్పడతాయి. 4 స్థూల సిద్ధ బీజాల్లో అండద్వారం వైపు ఉన్నటువంటి స్థూల సిద్ధ బీజం మాత్రం క్రియాత్మకంగా ఉంటుంది. చలాజా వైపు ఉన్నటువంటి 3 స్థూల సిద్ధ బీజాలు రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ 3 క్షీణించిపోతాయి. అంటే ఫర్దర్గా దాంట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ జరగవు. ఇప్పుడు అండద్వారం వైపు మైక్రోఫైల్ రీజన్లో ఉన్నటువంటి ఈ మెగాస్పోర్ ఏదైతే ఉందో అండర్గోస్ టు ద మైటాటిక్ డివిజన్స్. ఇక్కడ అండద్వారం వైపు ఉన్నటువంటి ఈ మెగాస్పోర్ ఏదైతే ఉందో
అది సమవిభజనలు జరపడం ఫలితంగా దాని యొక్క డెవలప్మెంట్లో చివరిలో ఏం చేస్తుంది, 4 కేంద్రకాలతో ఉన్నటువంటి ఎంబ్రియో శాక్ని ఏర్పరుస్తుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇది ఈ 3 న్యూక్లియర్ డీజెనరేట్ అయిపోయినాయి, ఒక్క న్యూక్లియర్ తోటే ఉంది ఇక్కడ. ఓకే, దీంట్లో ఏం జరిగింది, మైటాటిక్ డివిజన్ జరుగుతుంది. ఈ మైటాటిక్ డివిజన్ జరగడం ఫలితంగా ఏమైంది, 2 న్యూక్లియై ఫామ్ అయింది. ఈ 2 న్యూక్లియైలో మళ్ళీ ఇంకొక మైటాటిక్ డివిజన్. ఓకే, జరగటం ఫలితంగా ఏం ఏర్పడ్డాయి, 4 న్యూక్లియై ఫామ్ అయింది. ఈ 4 న్యూక్లియై కూడా ఎటువైపు ఉన్నాయి, ఇన్ ద మైక్రోఫైలార్ రీజియన్. ఎటువైపు ఉన్నాయి, అండద్వారం వైపే ఉన్నాయి. ఫస్ట్ ఒక న్యూక్లియై ఉంది, దాంట్లో సమవిభజన జరిగింది, 2 కేంద్రకాలు ఫామ్ అయినాయి. మళ్ళీ ఇంకొక సమవిభజన జరిగింది, 4 కేంద్రకాలు ఫామ్ అయినాయి. ఈ 4 కేంద్రకాలు కూడా ఎటువైపు ఉన్నాయి, అండద్వారం వైపే ఉన్నాయి. ఇన్ దట్ 3 nuclei in the microphylar region, 1 nuclei in the middle of the embryo cell. ఇక్కడ ఉన్నటువంటి 4 కేంద్రకాల్లో ఒకటి మాత్రం ఎక్కడికి వస్తుంది, ఎంబ్రియో శాక్ యొక్క మధ్య భాగంలోకి, పిండకోశం యొక్క మధ్య భాగంలోకి వస్తుంది. మరి మీ మధ్య భాగంలోకి వచ్చింది కాబట్టి ఇక్కడ మధ్య భాగంలో ఏం ఏర్పడతాయి మనకి ఎప్పుడు కూడాను, సెకండరీ న్యూక్లియై ఏర్పడుతుంది కదా. ఇక్కడ సెకండరీ న్యూక్లియై ఏ కండిషన్లో ఉంది, హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉంది. యాక్చువల్గా ఎట్లా ఉంటుంది మనకి, డిప్లాయిడ్ ఉంటుంది. ఓకే, హ్యాప్లాయిడ్ కండిషన్లో ఉన్నటువంటి సెకండరీ న్యూక్లియై అనేది ఏర్పడుతుంది. ఇంకా పైన వైపు లేదా మైక్రోఫైలార్ రీజన్ లేదా అండద్వారం వైపు ఇంకేముంటుంది, ఎగ్ సెల్. అదేవిధంగా మిడిల్లో ఎగ్ సెల్ ఉంటుంది. అటువైపు ఇటువైపు ఉన్నటువంటి కణాలను ఏమంటాము, సహాయ కణాలు అంటాం. దీనేమో శ్రీబీజ కణం అంటాము. ఈ 2 వీటిని ఏమంటాం, సహాయ కణాలు అంటాం. ఓకే, వాటిని ఏమంటాం, సైనర్గిడ్స్ అంటాం. సహాయ కణాలకి ఏమంటాం, సైనర్గిడ్స్ అంటాం. ఈ ఎగ్ సెల్స్ సైనర్గిడ్స్ని కలిపి ఏమంటాం, ఎగ్ ఆపరేటర్స్ అంటాం. శ్రీబీజ పరికరము అంటాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఏకసిద్ధ బీజ వర్ధక రకంలో పాలీగోనం రకం అండ్ ఈనోతీరా రకానికి చెందినటువంటి పిండకోశం గురించి తెలుసుకున్నారు. ఇక్కడ మీరేంటి అంటే పిండకోశం యొక్క అభివృద్ధిలో ఎన్ని రకాలు ఉన్నాయి, అదేవిధంగా నెక్స్ట్ ప్రతి రకంలోనూ కొన్ని వెరైటీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్ అనేది అయిపోయింది. ఎన్ని విధాలుగా ఉంటుంది దీంట్లో, మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్ మనం ఏ స్పీసీస్లో చూసినాం, ఇక్కడ పాలీగోనం రకం అండ్ ఈనోతీరా రకంలో మనం ఈరోజు చూడడం జరిగింది. ఓకే, ఈ రెండింటికి తేడా ఏంటిదో ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ అయిపోతుంది మీకు. ఓకేనా, పాలీగోనం రకం ఈనోతీరా రకానికి జరిగినటువంటి తేడా ఏంటి, పాలీగోనం రకంలో ఏమో 8 న్యూక్లియై ఉంటే ఇక్కడ ఈనోతీరా రకంలో 4 న్యూక్లియై ఉంటుంది. అదేవిధంగా పాలీగోనం రకంలో ఏర్పడినటువంటి 4 మెగాస్పోర్స్లో ఇక్కడ యాక్టివ్గా ఉండేటువంటిది ఏంటిది, చలాజల్ ఎండ్ ఆఫ్ ది సెల్. చలాజా వైపు ఉన్నటువంటి స్థూలసిద్ధ బీజం ఏదైతే ఉందో అది యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. మరి ఈనోతీరా రకంలో మైక్రోఫైలార్ రీజన్లో ఉన్నటువంటి స్థూలసిద్ధ బీజం మెగాస్పోర్ ఏదైతే ఉందో అది యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకోవాలన్నమాట మీరు చదువుకునేటప్పుడు. ఓకే, ఇది మోనోస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్. ఓకే, ఇంకా మరి బైస్పోరిక్ రకానికి చెందినటువంటి బైస్పోరిక్ టైప్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్ డెవలప్మెంట్. బైస్పోరిక్ అంటే ఆల్రెడీ మీకు చెప్పిన బైస్పోరిక్ అంటే ఏంటిదో. ఓకే, అంటే ఏంటిది, ఆఫ్టర్ మియాటిక్ డివిజన్ అంటే స్టెప్ 1 జరగగానే దాంట్లో ఇంకొక అంటే డయాడ్ ఫామ్ అవుతుంది.
అంటే మియాటిక్ డివిజన్ అనేది ఇన్కంప్లీట్గా ఉంటుంది, అంటే కంప్లీట్ అవ్వదన్నమాట. దాంట్లో అప్పుడు ఏమవుతుంది, దాంట్లో డయాడ్స్ ఫామ్ అవుతాయి. ఆ డయాడ్ అనేది ఎంబ్రియో శాక్ యొక్క డెవలప్మెంట్లో పాల్గొంటుంది. కాబట్టి దాన్ని మనం బైస్పోరిక్ ద్విసిద్ధ బీజవర్ధక రక పిండకోశ అభివృద్ధి అన్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో మనకు ఎల్ఈఎం రకం అండ్ ఎండమియాన్ రకం, ఎల్ఈఎం రకం ఎండమియాన్ రకానికి చెందినటువంటి ఎంబ్రియో శాక్ యొక్క డెవలప్మెంట్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎల్ఈఎం రకం. ఎల్ఈఎం రకంలో చూసినట్లయితే దీంట్లో స్ట్రాస్బర్గర్ అనేటువంటి సైంటిస్టు ఎల్ఈఎం ఫిస్టులోజం అనేటువంటి స్పీసీస్లో దీన్ని కనుక్కోవడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో జరిగేది ఏంటిది, అసలు డయాడ్ ఎట్లా ఫామ్ అవుతుంది అన్నది మీకు క్లియర్గా అర్థమవుతే ఇది అసలు ప్రాబ్లమే కాదు, వెరీ ఈజీ. ఓకే, ఫర్దర్గా వెంటనే అర్థమైపోతుంది. ఓకేనా, మీరు ఫస్ట్ నోటీస్ చేయాల్సింది ఏంటి అంటే మోనోస్పోరిక్ అంటే ఏంటి, బైస్పోరిక్ అంటే ఏంటి, టెట్రాస్పోరిక్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెంట్ అమౌంట్. ఓకే, తర్వాత బైస్పోరిక్లో ఎల్ఈఎం రకానికి ఎండమియాన్ రకానికి తేడా ఏంటి, అది మీరు నోటీస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మెగాస్పోర్ మదర్ సెల్ అండర్గోస్ టు ద మియాటిక్ డివిజన్, అంటే ఇన్కంప్లీట్ అనమాట. మియాటిక్ డివిజన్ జరుగుతుంది కానీ కంప్లీట్లీ జరగదు. సో డయాడ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ డయాడ్లో ద మైక్రోఫైలర్ రీజన్ ఆఫ్ ది డయాడ్ ఈజ్ డీజెనరేటెడ్ అండ్ చలాజల్ ఎండ్ ఆఫ్ ది డయాడ్ ఈజ్ ఫంక్షనల్, బికమ్ ఫంక్షనల్. సో ఇప్పుడు అంటే అండద్వారం వైపు ఉన్నటువంటి డయాడ్ అనేది ద్వికం అనేది క్షీణించిపోతుంది, చలాజా వైపు ఉన్నటువంటి ద్వికం మాత్రం క్రియాత్మకంగా ఉంటుంది. ఈ క్రియాత్మకంగా ఉన్నటువంటి ద్వికం ఏదైతే ఉందో నెక్స్ట్ దాంట్లో ఫర్దర్గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఏం జరుగుతుంది, ఇంతకుముందు మియాటిక్ డివిజన్ అనేది ఇన్కంప్లీట్గా జరిగింది కాబట్టి, అంటే ఇంకో స్టెప్ అనేది అలా జరగలేదు అప్పుడు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, మియాటిక్ డివిజన్లో ఉన్నటువంటి ఇంకొక స్టెప్ ఏదైతే ఉందో ఇక్కడ జరుగుతుంది. జరగటం ఫలితంగా ఇక్కడ చలాజా ఎండ్ ఆఫ్ ది డయాడ్లో సెకండ్ మియాటిక్ డివిజన్ యొక్క ఇంకో స్టెప్ జరగడం ఫలితంగా ఏమవుతుంది, 2 న్యూక్లియై అనేది ఫామ్ అవుతుంది. ఓకే, యాక్చువల్గా అయితే మియాటిక్ డివిజన్లో ఏమవుతాయి, మదర్ సెల్లో మియాటిక్ డివిజన్ జరగడం ఫలితంగా 4 న్యూక్లియై ఫామ్ అవుతాయి. మరి ఇక్కడ ఏం జరిగింది, మైక్రోఫైలర్ రీజన్ ఆఫ్ ది డయాడ్ అనేది డిజపియర్ అయిపోయింది, డిజెనరేట్ అయిపోయింది, క్షీణించిపోయింది. ఒక్క డయాడ్ మాత్రమే ఉంది కాబట్టి ఇక్కడ సింగిల్ డయాడ్ మాత్రమే ఎంబ్రియో శాక్ యొక్క డెవలప్మెంట్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. కాబట్టి మనకేమవుతుంది, మియాటిక్ డివిజన్లో ఇంకో స్టెప్ జరగడం ఫలితంగా 2 న్యూక్లియై ఫామ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మియాటిక్ డివిజన్లో ఇంకో స్టెప్ జరగడం ఫలితంగా 2 న్యూక్లియై ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది అంటే మైటాటిక్ డివిజన్ జరుగుతుంది. మైటాటిక్ డివిజన్ జరగడం ఫలితంగా 2 న్యూక్లియై నుంచి 4 న్యూక్లియై వస్తుంది. నెక్స్ట్ ఇంకొక మైటాటిక్ డివిజన్ జరగడం ఫలితంగా 4 నుంచి 8 న్యూక్లియై ఫామ్ అవుతుంది. ఈ 8 న్యూక్లియై ఎట్లా ఉన్నాయి, 2 పోల్స్కి, అంటే అండద్వారం వైపు 4, మైక్రోఫైలర్ రీజన్లో 4 ఉన్నాయి, చలాజల్ ఎండ్లో 4 ఉన్నాయి. ఓకే, దీంట్లో చూడండి ఇప్పుడు ఇక్కడ ఎండ్ ఆఫ్ ది ఎల్ఈఎం టైప్ ఆఫ్ ది ఎంబ్రియో శాక్లో చూసినట్లయితే మనకు ఇక్కడ చలాజల్ ఎండ్ నుంచి ఒక న్యూక్లియై, అదేవిధంగా మైక్రోఫైలర్ ఎండ్ నుంచి ఒక న్యూక్లియై అనేది మిడిల్లోకి వచ్చేస్తుంది. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ ఎన్ని కేంద్రకాలు ఉన్నాయి, 8 కేంద్రకాలు. ఎన్ని సెల్స్ ఉన్నాయి, 7 సెల్స్. ఓకే, అంటే 7 సెల్ 8 న్యూక్లియస్తో ఉన్నటువంటి ఎంబ్రియో శాక్ అనేది ఫామ్ అవుతుంది ఫైనల్గా. ఇట్లాంటి ఎంబ్రియో శాక్ని మనం ఇంతకుముందు ఎక్కడైనా చూసినాం. ఎక్కడ చూసినాం, పాలీగోనం రకానికి చెందినటువంటి ఎంబ్రియో శాక్ యొక్క డెవలప్మెంట్లో కూడా ఫైనల్గా చివర్లో చూసినట్లయితే ఎన్ని 8 న్యూక్లియస్, 8 కేంద్రకాలు, 7 కణాలతో ఉన్నటువంటి ఎంబ్రియో శాక్ని మనం చూసాం. అంటే దీని యొక్క డెవలప్మెంట్లో తేడా ఉన్నప్పటికీ కూడా ఫినిషింగ్లో ఫైనల్గా వచ్చేసరికి చూడడానికి ఒకే విధంగా ఉంటాయి, కానీ డెవలపింగ్లో
తేడాలు ఉంటాయి. దేంట్లో? పాలిగోనం అండ్ అల్లియం రకంలో. ఓకే, పాలిగోనం రకంలో ఏం జరుగుతుంది? మోనోస్పోరిక్ ఏకసిద్ధ బీజ వర్ధక రకం ద్వారా జరుగుతుంది. అల్లియం రకంలో ద్విసిద్ధ బీజ వర్ధక రకం, డయాడ్ అనేది పాల్గొంటుంది. ఓకే, నెక్స్ట్ ఎండమియాన్ రకం. ఓకే, ద్విసిద్ధ బీజ వర్ధక రకంలోనే ఇంకోటి ఏంటిది? ఎండమియాన్ రకం. ఇది చూడండి, దీంట్లో మెగాస్పోర్ మదర్ సెల్ అండర్గోస్ టు ద మియాటిక్ డివిజన్, ఫార్మ్ ద 2 న్యూక్లియై, అంటే ఇన్కంప్లీట్ మియాటిక్ డివిజన్. సో దీంట్లో చూడండి, దానికి దీనికి మెయిన్ తేడా ఏంటిది అంటే, పైదానికి కిందికి ఇక్కడ మెయిన్ తేడా ఏంటిది? ఏం గమనించారు మీరు? పాలిగోనం అల్లియం రకానికి ఎండమియాన్ రకానికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, అక్కడేమో చలాజల్ ఎండ్ ఆఫ్ ది సెల్ ఈజ్ బికమ్ ఫంక్షనల్. ఇక్కడ ఏంటి? ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఇక్కడ చలాజల్ ఎండ్లో ఉన్నటువంటి న్యూక్లియర్ ఏదైతే ఉందో అది డిజెనరేట్ అయిపోతుంది. ఇక్కడ యాక్టివ్ స్టేట్లో ఉండేటువంటిది ఏంటిది? ఇక్కడ యాక్టివ్ స్టేట్లో ఉండేది మైక్రోఫైలార్ రీజన్లో ఉన్నటువంటి న్యూక్లియర్. ఓకే, మైక్రోఫైలార్ రీజన్లో ఉన్నటువంటి సెల్ మాత్రం యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. సో కాబట్టి ఏమవుతుంది? మైక్రోఫైలార్ రీజన్లో ఉన్నటువంటి సెల్లో ఫర్దర్గా నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఆఫ్ ది మియాటిక్ డివిజన్ జరగటం ఫలితంగా 2 న్యూక్లియై ఫామ్ అవుతుంది. సో దాంట్లో మళ్ళీ సమవిభజనలు జరుగుతాయి. ఓకే, సమవిభజనలు జరగటం ఫలితంగా 2 కేంద్రకాల నుంచి 4 నుంచి 8 వస్తాయి. 8లో ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి అల్లియం స్పీసీస్లో ఏ విధంగా అయితే జరుగుతుందో దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. కాకపోతే డెవలప్మెంట్ ఆఫ్ ది డయాడ్, అంటే డయాడ్లో అల్లియం రకంలోనేమో చలాజల్ ఎండ్లో ఉన్నటువంటి డయాడ్ అనేది ఫంక్షనల్గా ఉంటుంది. ఎండమియాన్ రకంలోనేమో మైక్రోఫైల్ రీజన్లో ఉన్నటువంటి డయాడ్ అనేది యాక్టివ్ స్టేట్లో ఉంటుంది. అదొకటే తేడా, మిగతా అంతా కూడా సేమ్. ఓకే, అదొకటి గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, దీంట్లో 8 న్యూక్లియై ఫామ్ అవుతుంది కదా. 8 న్యూక్లియైలో ఏంటి? మైక్రోఫైలర్ రీజన్ నుంచి ఒక న్యూక్లియై అనేది మిడిల్లోకి వస్తుంది. అదేవిధంగా చలాజల్ ఎండ్ నుంచి ఒక న్యూక్లియై అనేది మిడిల్లోకి వచ్చి సెకండరీ న్యూక్లియై అనేది ఫామ్ అవుతుంది. అదేవిధంగా చలాజల్ ఎండ్లో యాంటీపోడల్ సెల్స్ 3 ఉంటాయి. అదేవిధంగా మైక్రోఫైలార్ రీజన్లో ఏముంటుంది? ఎగ్ ఆపరేటర్స్ అంటే ఏంటి? మిడిల్లోనేమో ఎగ్ సెల్ ఉంటుంది, దానికి ఇరువైపులు ఏముంటాయి? సైనర్గిడ్స్ అంటే సహాయ కణాలు శ్రీబీజ కణాన్ని కలిపినటువంటి దాన్ని ఏమంటామంటే శ్రీబీజ పరికరము అంటాం. ఈ మధ్యలో ఉన్నటువంటి వాటిని ఏమంటాము? ద్వితీయ కేంద్రకాలు అంటాం. ఓకే, నెక్స్ట్ క్రింద ఉన్నటువంటి వాటిని ఏమంటాము? ప్రతిపాదక కణాలు అంటాం. ఓకే, ఈ విధంగా ఇక్కడ కూడాను 8 కేంద్రకాలు 7 కణాలతో ఉన్నటువంటి ఎంబ్రియోసాక్ పిండకోశం అనేది ఏర్పడ్డది. అంటే ఇప్పుడు పాలిగోనం రకంలో 8 కేంద్రకాలు ఉన్నాయి, 7 సెల్స్ ఉన్నాయి. అదేవిధంగా అల్లియంలో కూడా అదే విధంగా ఉన్నాయి, ఎండమియాన్లో కూడా అదే విధంగా ఉన్నాయి. ఓకే, కాకపోతే వాటి యొక్క డెవలప్మెంట్స్లో తేడాలు ఉన్నాయి. మీరు ఆ విషయాన్ని నోటీస్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు ఎంబ్రియోసాక్ యొక్క డెవలప్మెంట్లో చూసినట్లయితే పిండకోశం యొక్క అభివృద్ధిలో చూసినట్లయితే ఏముంటుందని చెప్పిన 3 రకాలుగా జరుగుతుంది డెవలప్మెంట్లో. ఒకటి ఏకసిద్ధ బీజవర్ధక రకం, ద్విసిద్ధ బీజవర్ధక రకం, చతుస్సిద్ధ బీజ వర్ధక రకం. ఓకే, వాటికి మధ్య డిఫరెన్స్ ఏంటి అన్నది మీకు ఇప్పుడు ఏకసిద్ధ బీజవర్ధక రకం, ద్విసిద్ధ బీజవర్ధక రకం అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో చతుస్సిద్ధ బీజవర్ధక